నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సముద్రం గంభీరంగా ఉంటుంది, దాని శబ్దం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఒక్కోసారి సముద్రం ఒడ్డున కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే ఎట్ ది సేమ్ టైం గలగల పారే నది ఇచ్చే అందాన్ని, ప్రశాంతతని మరేది ఇవ్వలేదు. గంభీరమైన సముద్రం ఎంత గొప్పదో, అందమైన ప్రశాంతమైన నది కూడా అంతే అందమైంది. అలా గలగలా శబ్దం చేస్తూ ప్రశాంతతనిచ్చే అందమైన సినిమాల్ని ఏ హడావిడి లేకుండా అందించే అవసరాల శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్కారం. సార్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందుగా దూరదర్శన్ యాదగిరి మీకోసం ఒక స్పెషల్ ఏవి రెడీ చేసింది. ఆ ఏవి చూద్దాము. ఓకే, ఏవి ప్లీజ్. అవసరాల శ్రీనివాస్. ఆయన మల్టీ టాలెంటెడ్ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా సహభాష అనిపించుకున్నారు. విలక్షణమైన పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు. కాకినాడలో పుట్టిన, హైదరాబాద్లో పెరిగిన, టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఒకరుగా రాణిస్తున్నారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ ఔరా అనిపించారు. సపోర్టింగ్ రోల్స్ లోనూ మెప్పించారు. డైరెక్టర్ గా, రచయితగాను తన సత్తా చాటారు. అష్టాచమ్మ ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన అవసరాల స్క్రీన్ రైటింగ్, థియేటర్ ఆర్ట్స్ లో అపారమైన అనుభవం ఉంది. అష్టాచమ్మ మొదటి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. పిల్ల జమీందార్, అంతకుముందు ఆ తరువాత నాన్నకు ప్రేమతో, ఆ ఎవడే సుబ్రహ్మణ్యం, ఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద, జెంటిల్మెన్, అమీతుమి, గోల్కొండ హైస్కూల్, మేడ మీద అబ్బాయి, ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే, జిల్, బందిపోటు, కంచె, ఆ పిఎస్వి, గరుడవేగ, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. బ్రహ్మాస్త్రం వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా పనిచేశారు మన అవసరాల శ్రీనివాస్. నాకున్న డ్రీమ్స్ లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఒకటి. అంత అభిమానం మీరంటే. చాలా సహజత్వం, ఒక సున్నితత్వం, సహజత్వాన్ని మించి ఒక సాఫ్ట్నెస్, మనసును తాకే పిల్ల తెమ్మర అంటారు చూడండి, అటువంటి సినిమాలు, అటువంటి డైలాగ్స్, ఆ హడావిడి లేనితనం, అదంతా ఏదో మనిషిని సడన్ గా కామ్ చేస్తుంది మీ సినిమా. ఒక మెడిటేషన్ లాంటిది మీ సినిమా ఇప్పుడు. ముఖ్యంగా అందులో పాటలు, మీరు నమ్మరు, మీ సినిమాల్లోని పాటలు లేకుండా నా రోజు గడవదు. అట్లాంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, థ్యాంక్ గాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా సార్, మీ వికీపీడియా చూస్తే ఆశ్చర్యమైంది. మీరు విదేశాల్లో సినిమాకి సంబంధించిన కోర్సులు చేశారు, ఇక్కడేమో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఈ ఇష్టం ఎలా, దాన్ని అంత ప్రొఫెషనల్గా చదువుకొని చేయాలనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? చదువుకొని చేయాలని కోరికేం లేదండి, చెయ్యాలనే కోరుకుండేది. కానీ టైం ఉంది, చెయ్యాలంటే ఏం చేయాలో తెలియక, సో బేసికల్లీ చదువుకోవడం మొదలు పెడదామని అనిపించింది. అంటే అక్కడ ఒక క్రాస్ ఓవర్ సినిమా తీసే తెలుగు ఒక ఆయన ఉన్నారనమాట, బాలా అని. ఆయనతో టచ్లో ఉండేవాడిని. ఆయన, నువ్వు టైం వేస్ట్ చేసే బదులు ఈ కోర్సులో ఏమైనా చేరితే నీకు సినిమా అంటే అవగాహన పెరుగుతుంది అనేవారు అనమాట. సో ఆయన చెప్పడంతో నేను రైటింగ్లో చేరా ఫస్ట్, తర్వాత యాక్టింగ్ కోర్సులో చేరానండి. ఈ రెండు చేశాను. కాకపోతే చిన్నప్పటి నుంచి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ స్కిట్స్ వేయడం కానీ జనాల్ని నవ్వించడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్నే ఇంకా పెంపొందించుకోవాలని రావడం జరిగింది. కానీ మీరు జనాల్ని నవ్వించడం ఇంట్రెస్ట్ అన్నారు, ఎట్ ది సేమ్ టైం సంబంధం లేకుండా చాలా డెప్త్ ఎమోషన్స్ని, ఒక ఫిలాసఫీని అందిస్తుంటారు సినిమాల్లో, అదేలా? నాకు అంటే ఆయన ఎవరో అన్నట్టు కామెడీ ఈజ్ ఈక్వల్ టు ట్రాజెడీ ప్లస్ టైం అంటారు. సో ఏదైనా విషయాన్ని తీసుకుని, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ లైఫ్, నాకు చాలా సీరియస్గా లైఫ్ని తీసుకోవడం కాకుండా, లైఫ్లో ఉన్న సీరియస్నెస్ని రెస్పెక్ట్ చేస్తూనే దాన్ని కొంచెం తేలిగ్గా చూసే కోణం ఏదన్నా ఉందా, దాన్ని కూడా కొంచెం అందంగా చూడగలిగే కోణం ఏదైనా ఉందా అనేది చూడడం ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లా చేస్తాను. కాకినాడ కదా సార్ కూడా? హైదరాబాద్లో ఎలా, చాలా మీ లైఫ్ అంతా ఎక్కువగా హైదరాబాదే అని విన్నాను. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు హైదరాబాద్లో పనిచేసేవారు. సో నేను అక్కడ పుట్టిన, ఫస్ట్ రావడం ఇక్కడే జరిగింది. ఫస్ట్ 3-4 ఇయర్స్ ఇక్కడే ఉన్నా. తర్వాత మా నాన్నగారికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, కొన్నాళ్ళు కాకినాడలో చదువుకున్నా, కాలేజ్ విజయవాడలో చదువుకున్నా, అట్లా 2 ఇయర్స్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవన్నమాట. మోస్ట్లీ హైదరాబాదే, కాకినాడలో 4 ఇయర్స్ స్కూల్ చదువుకున్నా. అట్లా సినిమా ఇష్టానికి ఏమైనా ఇంట్లో కారణాలు ఉన్నాయా? ఒక ఎక్స్ప్రెషన్ కోరిక ఉండేదండి. అంటే లైక్ నవ్వించగలగాలి, లేకపోతే నాకు పోయిటరీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు.
లైక్ ఆ ఎక్స్ప్రెషన్ ఏదన్నా కొంచెం మనం ప్రయత్నిస్తే బాగుంటుంది అనిపించేది అంతే. ఓకే. నేను మీ ప్రెస్ మీట్ లేకుంటే స్టేజెస్ మీద మీరు మాట్లాడేటప్పుడు ఏదో రీసెంట్గా ఏదో విన్నాను, దేని గురించి తెలియదు కానీ మీ భాష, మీరు కోట్ చేసిన వర్డ్స్ అంటే విరివిగా సాహిత్యం చదివారు అనేది ఎందుకు అనిపించింది నాకు. అందులో ఎంతవరకు నిజం ఉంది? లేదండి, పెద్ద చదవలేదు. ఇంకా యాక్చువల్లీ నాకు అప్పుడప్పుడు కొంతమంది ఈ పుస్తకం చదవని నేను రాశానని ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా నేను నా లిస్ట్లో ఉన్న పుస్తకాలు మళ్ళీ ఈ పుస్తకం ఎందుకు చదవాలనిపిస్తూ ఉంటుంది. తక్కువే చదివింది చాలా. ఓకే. ఇప్పుడు రైటర్గా కూడా ఉన్నారు మీరు. 3 క్రాఫ్ట్స్, డైరెక్షను, రైటింగ్, యాక్టింగ్, మూడింటిని ఈక్వల్గా డీల్ చేస్తున్నారు. మూడిట్లోనూ మీ ఫ్రేగ్రెన్సే కనిపిస్తూ ఉంటుంది. అందులో మీ వేరే వాళ్ళు ఇచ్చిన మీ క్యారెక్టరు అది అవసరాల శ్రీనివాస్ గారే రాసుకొని చేసినట్టుగానే ఉంటుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? ఫస్ట్ యాక్చువల్లీ నేను నా ఫస్ట్ సినిమా తీసేంత వరకు నా భాష మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఏమి ఉండేది కాదు. అంటే ఇప్పుడు మోహన్ కృష్ణేంద్ర గంటి గారు నా ఫ్రెండ్, ఆయన ఇంట్లోకి వెళ్ళినా నేను వాళ్ళ ఇంట్లో ఉన్న లిటరీ అట్మాస్ఫియర్ చూసినా అది నాకు లేదని నాకు తెలుసు అనమాట. సో అది ఎప్పుడు నాకు హ్యాండిక్యాప్గానే అనిపిస్తూ ఉండేది. కానీ ఎందుకో ఫస్ట్ సినిమా తీసిన తర్వాత దానికి లాంగ్వేజ్కి విపరీతమైన పేరు రావడం మొదలుపెట్టింది. కానీ నాకు అంటే చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలు, ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కొంచెం అని అనిపిస్తుంటుంది. ఓకే. అండ్ మీకు రైటింగ్కి అవార్డు కూడా వచ్చింది అనుకుంటాను కదా మీ సినిమా? నంది వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేశారా? మీ రైటింగ్ మీద మీరు హ్యాండిక్యాప్డ్ అనుకున్నప్పుడు అవార్డు దానికి రావడం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రోజు యాక్చువల్లీ 2 yearsకి నంది ఒకేసారి ఇచ్చారు. మరి లాస్ట్ టైం నంది అనౌన్స్ చేసింది అదే. సో నాకు అసలు ఎవరు ఫోన్ చేయలేదు. ఈరోజు నంది అనుకోకుండా ఏదో పెడితే నంది అవార్డ్స్ వినిపిస్తున్నాయి. సడన్గా ఊహలు గుసగుసలాడేకి నంది వచ్చింది యాక్టింగ్కి. బెస్ట్ జ్యూరీ అవార్డు వచ్చింది. అరే ఒక నంది వచ్చింది అని నేను ఆనందంలో అక్కడి నుంచి లేచిపోయి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ రైటింగ్ అని వచ్చిందనమాట. సో ఐ రిమెంబర్ దట్ డే. ఓకే. అండ్ ఊహలు గుసగుసలాడే సార్ నాకు ఇంకా గుర్తు, ఎంత ఫ్రెష్గా అనిపించింది అంటే ఆ కెమెరానా, సినిమాటోగ్రఫీ, మీ డైరెక్షన్, రాజశేఖర్ గారిని ఒక అప్పుడే పొద్దున గులాబీ మీద మంచుపడి ఉదయిస్తే ఎట్లా ఉందో ఎలా మీకు అంటే ఒక హీరోయిన్ని అంత అందంగా అంత ఫ్రెష్గా ముందు నుంచి మీరు ప్రిపేర్ అయ్యి లేదా నేర్చుకున్నదా? మీకు ఇట్లా ఒక ఐడియా ఉందా ఇలా చూపించాలి అని? అంటే ఆల్ క్రెడిట్ ఆ ఎపిసోడ్కి మా డిఓపికి ఇవ్వాలండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం సినిమాటోగ్రాఫర్ అనమాట. నాకు ఆయన డెమో రీల్ పంపించినప్పుడు ఇలాంటి షాట్లు ఏవో 2-3 ఉన్నాయి. సో నాకు ఇది బాగా నచ్చిందండి, మన సినిమాకి ఇది ఉపయోగపడుతుంది, ఇలాగ మనం చేద్దాం అనుకుని ఆ రోజు 4 o'clock లేచి బీచ్కి వెళ్ళాము సన్ రైజ్తో. యాక్చువల్లీ 8 అయ్యేసరికి షూట్ కూడా అయిపోయింది అనమాట. సో క్విక్ షూట్. అండ్ మీకు ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు, ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి కదా అవసరాల, తనే ఒక మంచి డైరెక్టర్ అండ్ యాక్టర్, రైటర్. ఇప్పుడు మనకి రాస్తారో రాయరో అనే అపోహలు ఉంటాయి. మీ స్టాండ్ ఏంటి? మీరు మీకే రాసుకుంటారా? ఇప్పటికీ వేరే డైరెక్టర్స్ కూడా స్క్రీన్ కానీ డైలాగ్స్ కానీ రాసే అవకాశాలు ఉన్నాయి? ఒకసారి రాశానండి, కుమారి శ్రీమతి అని ఒక వెబ్ సిరీస్ రాశాను. వేరే డైరెక్టర్ అయినా, కన్నడ అయినా, గోమతేష్ ఉపాధ్యాయ అని. నేను ఒక టీం ఉంది, ముగ్గురు, ఉదయ్ అండ్ కౌశిక్ అండ్ జయంత్ అని ముగ్గురు టీం అనమాట. సో కలిసి రాయడం జరిగింది. ఎంజాయ్ చేసే ఆ ప్రాసెస్. కాకపోతే అందరికీ రాయడం కష్టం అండి. ఎందుకంటే ఆ డైరెక్టర్కి మనకి ఒక సింక్ ఉండాలి. బేసికల్లీ మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఆయన అప్రిషియేట్ చేయడం కానీ, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం అప్రిషియేట్ చేయడం కానీ, అలాగ ఒక రకమైన ఎక్కడన్నా టేస్ట్ కుదిరితే తప్ప అది రాయడం జరగదని నాకు అనిపిస్తుంటుంది. ఓకే. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సార్, అందరూ ఇప్పుడు వింటే చాలు, నెల తర్వాత అది మర్చిపోయినా పర్వాలేదు, స్పాట్లో హిట్ అవ్వాలనే దాంట్లోనే ఉన్నారు. మీ ప్రతి సినిమాలో అంత అందమైన లలిత సంగీతం అని ఉండేది, మన దూరదర్శన్ దానికి పెట్టింది పేరు. లైట్ మ్యూజిక్ అప్పటి తర్వాత మళ్ళీ లైట్ మ్యూజిక్ని వింటుంది మీ సినిమాల్లోనే. అండ్ టోటల్ క్రెడిట్ గోస్ టు మీరేమన్నా కళ్యాణ్ మాలిక్ గారు. మీ ఇద్దరి కాంబినేషన్ ఇది క్రేజీ కాంబినేషన్ లిటరల్గా. ఎలా అంత మంచి మ్యూజిక్ టేస్ట్ మీకు ఎప్పటి నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓల్డ్ హిందీ మ్యూజిక్ అంటే ఇష్టం అండి. కిషోర్ కుమార్ నా ఫేవరెట్ సింగర్ అనమాట. నా లైఫ్లో నేను ఎక్కువ విన్న పాటలన్నీ ఆయనవే. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు గజల్స్ అంటే నాకు దాంట్లో ఉన్న లిరికల్ వాల్యూ అంతా నేను చాలా అప్రిషియేట్ చేస్తూ ఉండేవాడిని. అదే టేస్ట్ ఉన్న కళ్యాణి మాలిక్ గారు నాకు పరిచయం అవ్వడం. అండ్ మా ఇద్దరికి ఊహలు గుసగుసలాడే 2013లో షూటింగ్ మొదలైతే నాకు ఆయన 2008 నుంచి 2007 నుంచి స్నేహం ఉందన్నమాట. సో కమ్యూనికేషన్ కూడా మా ఇద్దరికి కొంచెం
ఈజీగా ఉంటుంది. వైబ్ మీద కరెక్ట్ మ్యాచ్. అండ్ కమ్యూనికేషన్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిందంటే నాకు తెలిసి అక్కడ టాలెంట్ అంటే డార్మెంట్గా ఉన్న టాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. నాకు ఆయన ఎలా కంపోజ్ చేస్తారో తెలుసు, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలుసు, ఆయన టేస్ట్ తెలుసు. సో ఆయన్ని ఏ విధంగా ఆయనతో మా మీటింగ్స్ ఎలా ఉంటాయో అంటే వెరీ మచ్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ దట్ వీ హ్యాడ్ ఫర్ 5-6 years. కనుల చాటు మేఘమా కొంచెం గజల్లాగే అనిపిస్తూ ఉంటుంది మాకు లిటరల్గా. ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అవుతుంది. మళ్ళీ హ్యాపీ మాకు అట్లాంటి మంచి పాటల్ని కూడా మళ్ళీ జనాలు వినడం అనేది స్లోగా ఎక్కడం. మీలాంటి వాళ్ళు దేవుని దేవాళ్ళ అట్లా కొన్ని మంచి పాటలు మాకు ఇండస్ట్రీ నుంచి అందాలని కూడా కోరుకుంటున్నాం. అండ్ నాకు పర్సనల్ క్యూరియస్గా అడుగుతున్నాను, మీరు కూర్చొని ఏం అడుగుతారు కళ్యాణ్ గారిని? ఇలా కావాలి, ఇది సీన్ ఎట్లా అడుగుతారు? ఆయన అంత బాగా ఎలా ఇస్తారు? అదేం తెలియదండి, అంటే అడగడానికి ఏం లేదు. బేసికల్లీ ఆయన నేను కూర్చుంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఏం మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని ముందు ప్లాన్ కానీ ఏం ఉండదు. కానీ యూ అరైవ్ ఎట్ సంథింగ్. అంటే క్రియేటివ్ కొలాబరేషన్ అంటే మెల్లిగా అట్లనే ఉంటుంది. అండ్ ఆయన కూడా చాలా సెన్సిటివ్, క్రియేటివ్లీ చాలా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అనమాట. సో అది ఎలా స్ఫురింప చేయాలి ఆ రోజు ఆయన ఉన్న మూడ్ పట్టి కొన్నిసార్లు ఎలా మాట్లాడాలి ఏంటన్నది అక్కడికక్కడే డిసైడ్ అవుతుంది తప్ప అది ఎప్పుడు ముందుగా అనుకుని వెళ్ళలేదు. ఆయన అప్పుడప్పుడు హమ్ చేస్తూ ఉంటారు, సార్ నాకు ఈ ట్యూన్ నచ్చింది, ఒకసారి రికార్డ్ చేసుకోరా అని చెప్పి అది అక్కడ రికార్డ్ చేయించుకుని మళ్ళీ ఎప్పుడన్నా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈ ట్యూన్ మీద కొంచెం వెళ్దామండి అన్న టైప్లో జరుగుతుంటాయి. రైటర్స్ని కూడా అట్లాగే సెలెక్ట్ చేసుకుంటారు సార్ మీరు? పాటలు అచ్చమైన తెలుగు పదాలు అట్లానే గ్రాంధిగా ఉండదు, మర్చిపోతున్న తెలుగు ఉంటుంది. అది మీ సెలెక్షన్? కళ్యాణ్ మల్లిక్ గారు ఈ రైటరే కావాలి అని అడుగుతారు? అది ఇద్దరు ఇది ఉంటుందండి. కాకపోతే ఆయన కూడా లిరిక్స్కి బాగా వాల్యూ ఇచ్చే మనిషి అనమాట. సో నాకు కూడా ఇప్పుడు గజల్స్ విని పెరిగితే ఫస్ట్ మనకి గుర్తుండేది దాని భావమే గుర్తుంటుంది, తర్వాత ట్యూన్ గుర్తుంటుంది. సో మెయిన్ ఫోకస్ నాకు లిరిక్స్ మీదే ఉంటుందన్నమాట. సో ఆయనకు కూడా అదంటే ఇష్టం కాబట్టి ఇద్దరం కూర్చుని ఈ రైటర్తో వెళ్దామని అండి. రైటర్స్తో 2-3 సార్లు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయండి. అండ్ మీరు చేసిన సినిమాలో ఊహలు గుసగుసలాడే ఆబ్వియస్లీ సునీత గారి సాంగ్, వాటికి అవార్డ్స్ వచ్చింది. ఒక లాలన, కనుల చాటు మేఘం, ఇలా చాలా ఉన్నాయి. ఈ పాట వినగానే మీకు అసలు ఒక మాట రానంత ఎక్కేసింది అనుకుంది ఏది కళ్యాణ్ మల్లిక్ గారి మ్యూజిక్లో? ఫస్ట్ మీరే విని ఉంటారు కదా మాకన్నా ముందు అందరికన్నా. ఒక లాలన ఒక దీవెన. ఎందుకంటే అక్కడ ఆజ్ జానేకి జిద్ నా కరో అని ఒక గజల్ ఉంది కదా యమన్లో. సో యమన్లో రకమైన మెలంకలి పండుతూ ఉంటాయి అన్నమాట. సో కళ్యాణ్ గారిని ఒకసారి యమన్లో ఏమైనా కట్టరా అంటే ఒకసారి ఒక లైన్ హమ్ చేశారు, చాలా బాగుందండి ఇది రికార్డ్ చేయండి అంటే, ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు రికార్డ్ చేయను. తర్వాత సార్ యమన్లో అంటే యమన్ అండి, ఇప్పుడు యమన్ కాకుండా అని భయపడడం మొదలుపెట్టారనమాట ఆయన. బట్ ఆ సాంగ్ కానీ కొలాబరేషన్ కానీ దాంతో భాస్కర్ భట్ల గారితో లిరిక్స్ కూడా 2-3 సార్లు ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నాం. సో ఆయన ఫస్ట్ టైం ఈ లాంగ్వేజ్ వాడలేదు లిరిక్స్లో, వేరే లాంగ్వేజ్లో ఏదో లిరిక్స్ రాశారనమాట. అండ్ అది ఓకే అవ్వలేదు, ఆయనకి ఎలా చెప్పాలి. అండ్ ఫైనల్లీ హీ గాట్ ద లిరిక్స్. అందులో ఒక మెటఫోర్ కూడా వాడారు ఆయన, అందనంత దూరమేలే నింగికి నేలకి వానజల్లే రాయబారం వాటికి రాశారు. ఆ మెటఫోర్ వినగానే నాకు పాట లాక్ అండి, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ అనిపించింది అన్నమాట. అండ్ అందులో నాకు అసలు అన్ని లైన్లు ఇష్టం. అందులోనూ మనం నవ్వాలంటే ఏదో జరగని పేదవంచు మీద నవ్వుని పూయించుకోవడం నీ పని, ఎంత సింపుల్గా ఎంత ఫిలాసఫీ చెప్పారు. అది నీ పనే, నన్ను నవ్వడం ఏడవడం అనేది అసలు మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పుకుంటాము. ఇవాళ నాకు ఓపెన్గా ఛాన్స్ దొరికి చెప్పడం తప్ప ఎవ్రీ డే మీ టీంకు మేము థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. వండర్ఫుల్. అండ్ కనుల చాటు మేఘమా కొంటాము, దాని లిరిక్స్ డిస్కషన్ ఎలా జరిగింది? కనుల చాటు నాకు అది కూడా ఒక రకమైన మెలంకలి ఉండాలి, దానికి కూడా ఒక రిఫరెన్స్ ఉంది. లగ్జా గలే అనే సూపర్ సాంగ్, యూర్ మిస్సింగ్ సంబడి యూ లవ్, అది అట్లాంటి పాట ఏమైనా ఉంటే బాగుండు అనిపించి హాట్ కప్ కెఫేలో కూర్చుని ఆయన రాసి వెంటనే ఆల్మోస్ట్ లైక్ 10-15 minutesలో అయిపోయింది ఆ పాట కూడా. సాహిత్యం కాదు, ట్యూన్. తర్వాత సాహిత్యం లక్ష్మీ భూపాల గారితో కూర్చుని అది వేరే ప్రయత్నం. అది ఫస్ట్ వర్షన్ కి ఓకే చేశారా లిరిక్ అంతా? దానికి అట్లా కాదండి, లక్ష్మీ భూపాల్ గారితో అట్లా ఉండదు. ఫస్ట్ వర్షన్ ఒక పాట రాసి పంపించడం, మళ్ళీ ఇంకోటి రాసి పంపించడం అట్లా ఉండదు. ఆయన మనతోనే కూర్చుంటారంటారు, మన ముందే జరుగుతుంది అనమాట. సో అది ఎన్ని వర్షన్స్ ఏంటో తెలియదు. ఓపెన్ కిచెన్ లాగా. అండ్ జో అచ్యుతానంద, అవును, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి దాని గురించి ఒకసారి మీ మాటల్లో.
నాకు ఊహలు గుసగుసలాడి చేసినప్పుడు ఐ లైక్ ద ఫిల్మ్, కాకపోతే అందులో ఎక్కడ ఎమోషన్ని సీరియస్గా హ్యాండిల్ చేయలేదండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటే పొరపాటున మనం ఏదన్నా ఇప్పుడు అందులో తల్లికి కొడుక్కి మధ్య ఉన్న సీన్ కూడా ఫన్నీగానే ఉంటుంది, తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న సీన్స్ అన్ని చాలా చాలా కొంచెం ఫార్సికల్ టోన్ ఉన్నట్టే ఉంటాయి అన్నమాట, టీవీలో కూర్చుని వార్తలు చదవడం అదంతా. సో నాకేమనిపించింది అంటే అన్లెస్ మీరు ఎమోషన్ కనుక సీరియస్గా హ్యాండిల్ చేయకపోతే యాజ్ అ డైరెక్టర్ అది చాలా మనకి దెబ్బే అవుతుంది అనిపించింది. కాకపోతే ప్యూర్లీ ఎమోషనల్ వెళ్ళిపోవడం కంటే లైక్ ఈజ్ చేయాలి కొంచెం ఎమోషన్ని, కొంచెం హ్యూమర్లోంచి తీసుకెళ్తూ లాస్ట్లో వీ హ్యావ్ టు క్రాక్ సమ్ ఎమోషనల్ స్టోరీ అనుకున్నాను అనమాట. ఆ విధంగా అది అటెంప్ట్ చేసిన సినిమా అది బేసికలీ. అండ్ అందులో నాకు ఎస్పెషలీ నారా రోహిత్ గారు కానీ నాగశౌర్య కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ డిఫరెంట్ కాంబినేషన్, అది ఎలా కుదిరింది? నాకు ఎప్పుడు అదే డౌట్ ఒకటి. నాకు ఆ సినిమా కాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇద్దరికీ ఒకే రకమైన ఒక ఇమేజ్ లాగా ఉంటే బాగుంటుంది స్క్రీన్ మీద. అంటే ఇద్దరికీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హిట్స్ కానీ, లేకపోతే జనాల్లోకి వెళ్ళే రీచ్ కానీ, వాళ్ళ ఏజ్ గ్రూప్లో రోహిత్ కొంచెం పెద్దగా కనిపించాలి, కొంచెం సీనియర్ కాబట్టి రోహిత్, అండ్ శౌర్య కొంచెం ఆ ఏజ్ డిఫరెన్స్ తప్ప ఇద్దరికి అంటే ఒక ఫేవరెట్ని పిక్ చేసుకోవడానికి ఉండకూడదు అనమాట సినిమా చూసినప్పుడు ఇమేజ్ పరంగా. సో ఆ విధంగా ఇద్దరిని క్యాచ్ చేయడం జరిగింది, అండ్ ఇద్దరు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ సినిమాలో. అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు పూరి గారి హీరోయిన్స్ అంటే ఒక రకంగా ఉంటారని, ఇలా మీ సినిమాలో హీరో హీరోయిన్లు అంటే ఫ్రెష్గా అయితే ఉంటారు, వాళ్ళ ఫేస్ అప్పుడే కొత్తదనము, ఒక సున్నితత్వము అదంతా ఉంటుంది. అంటే మీ ప్రియారిటీ ఏంటి? ఏం చూసి సెలెక్ట్ చేస్తారు? నాగశౌర్య గారు కూడా అంతే, ఊహలు గుసగుసలాడో ఎంత బాగుంటారో ఆయన స్క్రీన్ మీద. అంటే అది కాన్షియస్గా అలాగేం లేదండి నాకు, కాకపోతే మనం చూసి పెరిగిన సినిమాలు ఉంటాయి కదా కొంచెం. తెలుగులో బాపు గారి సినిమాలు అంటే ఇష్టం నాకు హిందీలో రిషికేష్ ముఖర్జీ, బాసు చటర్జీ సినిమాలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఛోటీ సీ బాత్ అని ఒక సినిమా ఉంటుంది, అమోల్ పాలేకర్ అండ్ విద్యా సిన్హా గారు అనమాట. అందులో ఆవిడ పేరు ప్రభ. సో నాకు ఆ ప్రభ అంటే ఆ సినిమా అంటే ఎంత ఇష్టం అంటే నాకు ఆ రింగ్ చెవిలో చాలా, నాకు ప్రభ అనే పేరు చాలా బాగుండేది అనమాట. సో అదే పేరు నేను ఇందులో హీరోయిన్కి పెట్టడం, అండ్ ఆ విధమైన హ్యూమర్, లేకపోతే ఒక ఏమంటారు ఓల్డ్ స్కూల్ రొమాంటిసిజం తీసుకురావాలన్నది అన్కాన్షియస్గానే జరిగిందండి. దట్స్ నాకు తెలిసి నా స్ట్రెంగ్త్ అది అనిపించేది. నిజం చెప్పాలంటే సున్నితత్వం పోతుంది మనుషుల్లో, బండబారిపోతున్నారు, లేకుంటే క్రైమ్స్ నార్మలైజ్ అయిపోయాయి. ఇవన్నీ జరుగుతున్న కాలంలో మీ సినిమాల్లో అదే ప్రత్యేకం. ఇంకా కొంచెం ఆ సున్నితత్వాన్ని, అదంతా 90s వాళ్ళ పల్లె ప్రేమలేఖలు రాసుకోవడం, ప్రేమ గీతాలు ఇంత బాగా పాడుకోవడం, ఇదంతా మనది వర్కౌట్ కాదన్న కాలంలో కూడా జెన్జీ ఇన్స్టాలో కనుల చాటు మేఘం ఉంటుంది. అబ్బా అనిపించింది, అంటే వాళ్ళు ఏదైనా వింటారు, తీసేవాళ్ళు ఉండాలి అంతే అనేది. యాక్చువల్లీ అంటే నాకు తెలిసి సైకాలజీ ఎప్పుడు ఒకటేనండి. అంటే ఇప్పుడు 1950లో రాసిన పాటలు విన్నా, నేను 1990sలో వినడం మొదలుపెట్టా హిందీ పాటలని. అంతకుముందు ఒక 40-50 years ముందు పాటలు కూడా నచ్చేవి. బట్ ఆ సైకాలజీని కరెక్ట్గా క్యాప్చర్ చేయగలిగితే డెఫినెట్లీ దట్ విల్ రింగ్ ఇట్ బెల్ విత్ ఎవ్రీబడి అన్న. ఓకే మీరు పలానా అమ్మాయి పలానా అబ్బాయి తీశారు కదా, క్యాప్ ఇంటెన్షనల్లీ ఇస్తున్నారా, వస్తుందా? నాకు నా ఫ్లోయే అంతండి. అంటే నాకు ఒక సినిమా రాసి వెంటనే ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఇండస్ట్రీలో వేరే సినిమా సెటప్ చేయడానికి ఒక రకమైన అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. వెంటనే 4-5 ప్రొడ్యూసర్లు వస్తారు, లేకపోతే డైరెక్టర్ డైరెక్టర్లు వస్తారు, ఒక టీం ఏర్పడిపోవడం, వెంటనే ఈ కథ తీసుకెళ్ళి ఆ హీరో మీద వేస్తే ఎలా ఉంటుంది, ఆ కథ తీసుకెళ్ళి ఈ హీరో మీద వేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి డిస్కషన్ అన్నీ జరుగుతుంటాయి అనమాట. ఫర్ సమ్ రీజన్ నాకు అదంతా నా పర్సనాలిటీని నేను అలా చేయడం వెళ్తే నా పర్సనాలిటీని నేను కోల్పోతానని నాకు అర్థమైందనమాట. సో ఐ వాంట్ టు రైట్. ఒక సినిమా రాయాలంటే పాత సినిమా మన సిస్టంలోంచి బయటికి వెళ్ళిపోయి కొత్త సినిమా రావాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. సో 14లో ఊహలు గుసగుసలాడే, 16లో ఇది, అండ్ నేను ఇది 19లో మొదలుపెట్టా ఫలానా అబ్బాయి. బట్ కోవిడ్ అండ్ వీసాల కారణం అది 23లో వచ్చింది. అగైన్ ఇప్పుడు 26లో ఒక సినిమా మొదలు పెడితే మళ్ళీ అది 27-28లోనూ వస్తుందేమో సెకండ్ రాజమౌళి గారి విషయంలో. అండ్ మీరు నాకు తెలుసుకోవాలని ఉంది, ఇది మీ సోల్ సినిమాకి తగ్గది కాదు,
అంటే ఆ హడావిడి సక్సెస్ని క్యాచ్ చేసేసుకోవడము, ఇమీడియట్గా బిజినెస్ చేసుకోవడము, 90% ఇది ఉంటుంది, 100%. 10% మీలాగా ఉంటారు. చాలా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా ఒక నదిలాగా మెల్లగా హాయిగా వెళ్ళిపోయే మనిషి కదా. ఎప్పుడైనా అనిపించిందా ఇష్టము నవ్విద్దామని వచ్చారు కానీ దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని ఎప్పుడైనా అనిపించిందా? కొంచెం అనిపిస్తూ ఉంటుందండి, ఎందుకంటే 90% మనం చేసే పని క్రియేటివ్ కాదు. డైరెక్షన్ కూడా 90% స్టోరీ ఒకసారి రాసుకున్నాం అనుకోండి, వెరీ ఫ్యూ క్రియేటివ్ చాయిసెస్ ఉంటాయి. అది బాగుంటాయి, అవి చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ 70% మీరు జనాల్ని మేనేజ్ చేస్తున్నారు, ఈగోల్ని మేనేజ్ చేస్తున్నారు, అది మేనేజ్ చేస్తున్నారు, ఇది మేనేజ్ చేస్తున్నారు. అది కొంచెం నాకు పెద్దగా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి నాకు మార్కెటింగ్ అనేది అదే దారుణమైన విషయం. ఎందుకంటే నా వరకు సినిమా తీసి మీరు ట్రైలర్ కట్ చేసి ఈ సినిమాలో ఇది ఉంటుంది, మీరు సినిమాకి రండి అనేంత వరకు ఐఎమ్ ఓపెన్ టు ఇట్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ సినిమా నచ్చుతుంది, నీ ఒక్కడికి నచ్చట్లేదు. కృష్ణవేణి గారికి సినిమా నచ్చింది, నీకు నచ్చట్లేదు, కాబట్టి నీకు కూడా నచ్చాలి అన్న ఒక ఫేక్ ఈ హైప్ క్రియేట్ చేయడం చూడండి. అది ఎందుకో నాకు, ఈవెన్ ఇఫ్ ఐ డూ దట్, నాకు ఏం మోసం చేసి ఇంతమంది చూసారు సినిమా, నిజంగా ఎవరికైనా నచ్చిందా లేదా అన్నది డౌట్ వస్తుంటుంది అన్నమాట. సో ఆ హైప్ అనేది నాకు కొంచెం ఇలా కొన్ని ఇష్టం లేని డైనమిక్స్ చాలా, అంటే నాకు న్యాచురల్గా రాని పనులు సినిమా మేకింగ్లో చాలా చేయాల్సి వస్తుంటుంది. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు ఈ అన్ని ఆరాస్ నుంచి? మన ఒరిజినాలిటీ ఒకటి ఉంటుంది, డే 1 వచ్చిన రోజు మనలో ఒక అమాయకత్వం ఉంటుంది, ఒక పస్తనం ఉంటుంది, ఒక సున్నితత్వం ఉంటుంది. అది కరుడు గట్టిపోయి లాస్ట్కి మంచి కండలు తిరిగిన మనుషుల్లాగా అయిపోతుంది. మనసుకు డమ్ములు సెత్తితో వచ్చినట్టుగా వస్తాయి కదా. బట్ మీ స్టిల్ ప్యూరిటీ కనిపిస్తుంది మీలో, ఆ సున్నితత్వం కనిపిస్తుంది. ఎలా కాపాడుకున్నారు మిమ్మల్ని మీరు? కాపాడుకున్నాను లేదు తెలియదు కానండి, అల్టిమేట్లీ ఇది నేను, అండ్ నాకు వేరే పనులు చేయడానికి వేరే హెల్ప్ ఉంటే ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ టీం ఉండి వాళ్ళు డిజైన్ చేయగలిగితే ఓకే. అండ్ అలాగా అల్టిమేట్లీ నాకు న్యాచురల్గా రాని పనులకి నేను ఎవరినైనా హెల్ప్ తీసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమమైంది అని అర్థమైంది. అండ్ యూ కెన్ స్టే లైక్ యు ఆర్ అండి, అంటే నోబడీ ఈజ్ ఫోర్సింగ్ ఎనీథింగ్. జస్ట్ లైక్ అంటే ఫ్లోలో అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ మనీ కాబట్టి ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది. లైక్ హౌ డస్ ఇట్ ట్రాన్స్లేట్ ఇంటూ మనీ, హౌ డస్ దిస్ ట్రాన్స్లేట్ ఇంటూ మనీ అనేది. బట్ అక్కడ మీరు కొంచెం కాన్షియస్గా ఉండి, మనీ కమ్స్ యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్, కానీ ఎండ్ గోలే అది కాకూడదు. ఇట్ గుడ్ ఫిల్మ్స్ విల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ మనీ, దట్స్ అందులో డౌట్ లేదు. కానీ హౌ డు ఐ ఇక్కడ నుంచి టికెట్లు, ఇక్కడ ఈ డైలాగ్ పెడితే జనాలు విజిల్ చేస్తారు, ఈ డైలాగ్ పెడితే జనాలు విజిల్ చేస్తారు అన్న థింకింగ్ నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలా. అది ఇదొక ఈ మధ్య బాగా సోషల్ మీడియా వస్తుంది, వెళ్ళిపోయే దాంట్లో ఆరెంజ్ది తీసి పెడతారు ఆ ముక్క, నీకు ఫిట్గా అని చోట నువ్వు ఫిట్ అయితే ఇంత వరస్ట్గా ఉంటుంది అని, పడని చోట డైలాగ్ వేసి ఏదో హిట్ అవ్వాలని చేస్తే అదే ట్రెండ్కి చెడ్డ రేవడై కూర్చుంటుంది. కొంతమంది మీకంటూ ఇంతమంది ఆడియన్స్ ఉంటారు, మీకు తెలియకుండా వాళ్ళు సైలెంట్ ఆడియన్స్ ఉంటారు. అవసరాల శ్రీనివాస్ స్టోరీస్కో సినిమాకో ఫ్యాన్స్. అప్పుడు ఏమనుకుంటారు, లిటరల్గా ఈయనకేమైంది, నేనెందుకు ఇట్లా చేస్తున్నాడు సినిమాలు, లిటరల్గా వాళ్ళ ఫీల్ అదే ఉంటుంది కదా. నా ఉద్దేశం అండి, ఆడియన్స్ నాకుంటే కంటే కూడా ఫిల్మ్కి ఉంటేనే నాకు ఐ బి హ్యాపీ. ఐ థింక్ అదే మీ టైప్ ఆఫ్ సినిమాలకి అది ఏ ఫిల్మ్కి ఆ ఫిల్మ్ షుడ్ ఫైండ్. అంటే ఇప్పుడు ఒక సినిమా నేను తీసి రేపు కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమా తీసిన నాకు లాయల్గా ఉన్న ఆడియన్స్, అట్లా కాకుండా నాకు ఎవ్రీ ఫిల్మ్ షుడ్ జనరేట్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. అండ్ నువ్వు స్టోరీ కనుక ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే దట్ విల్ హ్యాపెన్ అన్న ఫీలింగ్. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం, బట్ ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. మీరు అంటే సినిమా ప్లస్ మీరు, ఒక సినిమానే కాదు కదా. మీ వ్యక్తిత్వం ఎలాంటిది? అంటే మీరు సోషలైజ్ అవ్వాలి లేదా ఈ టైప్ మెంటాలిటా, నాకంటూ ఒక ప్రపంచం ఉంటే చాలు, ఇది ఇంతే, నేను వాటితో సంబంధం లేకుండా మళ్ళీ డిటాచ్ అయ్యి ఒక దగ్గరకు వచ్చి కూర్చుంటాను, ఈ టైపా? రెండు కాకపోతే బెటర్ నా ఫీలింగ్. నాకేంటంటే అండి, నేను ఎక్కడున్నా కూడా అక్కడ బాగుండాలంతే. పార్టీలోకి వెళ్తే పార్టీ బాగుండాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో బాగుండాలి, అంతేగాని ఇంట్లో కూర్చుని పార్టీ గురించి, పార్టీలో కూర్చుని ఇంటి గురించి ఆలోచించబడుతున్నాం. ఓకే. అండ్ మీరు నవ్వించాలి అనేది మీకు ఇష్టము, అది ఏ వేలో అనుకున్నారు? నేను రాసి నవ్వించాలనుకున్నారా, యాక్ట్ చేసి నవ్వించాలనుకున్నారా, ఒకరి చేత యాక్ట్ చేయించే పొజిషన్ నుండి నవ్వించాలి అంటే ఆ క్లారిటీ ఉండేనా మీకు ఫస్ట్?
అన్నిటికన్నా రాయడమే పవర్ఫుల్ అండి. నాకు తెలిసి అంత ఫ్రీడమ్ నీకు యాక్ట్ చేసినప్పుడు కానీ ఉండదు నాకు తెలిసి యాక్ట్ చేసేటప్పుడు. సో మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ గుడ్ ఫిల్మ్ ఇస్ రైటింగ్ కాబట్టి రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడు. మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్ ఉంటుంది అని మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది చేస్తే ఈయన ఇదే అనే ఒక ముద్ర వేస్తారు. ఇప్పుడు అవసరం శ్రీనివాస్ యాక్ట్ చేస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఈ దీంట్లో మీకు యాక్టింగ్కి చాలా ఆఫర్స్ వచ్చాయి. అది ఎలా సాధ్యమైంది కదా? అసలు చాలా ట్రై చేసి ప్రొఫైల్స్ పెట్టి మాకు ఆఫర్ కావాలని తిరుగుతూ ఉంటారు పాపం. మీరు ఆ టైపు ఐ థింక్ కాదనుకుంటా, నాకు ఆఫర్స్ ఇవ్వండి, నా ప్రొఫైల్ అండి అని. అయినా మీకు మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. నిజంగా చాలామందికి మీరు 3 తీసిన డైరెక్షన్లో చేశారు, కానీ యాక్టర్గా మీకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అది ఎట్లా ఆ క్యారెక్టర్స్ మిమ్మల్ని వెతుక్కుంటే ఎలా వచ్చాయి? మహానటి ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా మీరున్నారు. ఇన్ని అంటే చెప్పే సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మీరు ఉంటారు. పిల్ల జమీందార్లో మెయిన్ రోలు, ఇలా చాలా వాటిలో ఇంపాక్ట్ చూపించే రోల్స్లో కూడా మీరే ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే దాని వెనకాల ఏముందో కూడా నాకు తెలియదండి. కాకపోతే మొన్న ఒక సినిమా చేశాను, పాపం ప్రతాప్ అని సినిమా పేరు. నాకేంటంటే నాకు ఇచ్చిన రోల్, బై ద టైమ్ ఐ ఫినిష్ దట్ రోల్, నాకు ఆ క్యారెక్టర్తో ఒక ఫ్రెండ్షిప్ కానీ, నేను చేసే క్యారెక్టర్తో కానీ ఒక రకమైన అరే వీడు ఒక గుడ్ హ్యూమన్ అనిపించిందా లేదా. అంటే వాడు ఎంత విలన్ అయినా కానివ్వండి, ప్రతి మనిషి ఎక్కడో అక్కడ స్టక్ అయిపోతుంటాడు కదా, అందులో కూడా మనకి ఒక రకమైన బ్యూటీ కనిపిస్తుంటుంది. సో ఈ పాత్ర చేసినంతసేపు, ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవ్రీడే వార్మప్ అవడానికి ఒక 1-2 days పడుతూ ఉంటుంది. అట్లాంటిది వాడు ఒక హీరోకి సైకలాజికల్ హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. అది ఫస్ట్ రోజు అంతా చేసాం. సెకండ్ రోజు చేసినప్పుడు ఏంటంటే వాడు ఒక పెద్ద హిప్నటిస్ట్, స్టేజ్ మీద అందరినీ హిప్నటైజ్ చేయబోతుంటే హీరో మాత్రం హిప్నటైజ్ అవ్వడు, వీడు పప్పిషం అయిపోతాడు అందరిలోనూ. సో అటువంటి వాడికి సడన్గా గ్రడ్జ్ పెరుగుతుంది ఈ హీరో క్యారెక్టర్ మీద. అలాంటి వాడికే హెల్ప్ చేయడానికి వెళ్ళాడంటే వాట్ ఎ నైస్ గై హీ షుడ్ బి అని ప్రతి క్యారెక్టర్కి ఎక్కడన్నా నాకు వీడి మీద ప్రేమ కలిగే అదే వెతుక్కుంటూ ఉంటా. అండ్ నాకు ఎలా వస్తున్నాయి ఏంటి వస్తున్నాయని తెలియదు, కానీ వచ్చిన ప్రతిదీ మాత్రం ఆ ఆనెస్టీతో చేయాలని ఇంకా ఎంజాయ్ చేస్తున్నది ఈ మధ్య. ఓకే, మీ అదృష్టం ఏంటంటే ఈ సినిమాలో ఒక జోక్ ఉంటుంది, కానిస్టేబుల్ ఆఫర్ వచ్చిన వాడు 30 ఏళ్ళు కానిస్టేబుల్గానే చేస్తారు అని చెప్పి. బట్ మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు, ఇందులో ఉన్నట్టు అందులో ఉండదు. అండ్ మీకు దొరికే పాత్ర కూడా ముద్ర వేసే పాత్రలు దొరకట్లేదు. అవసరాలు శ్రీనివాస్ పోలీసో, లాయరో, జడ్జో ఇలా కాకుండా ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం, దానికంటూ ఒక సపరేట్ ఒక స్థాయి, ఒక ప్లేస్ ఇలా ఉంటుంది. పిల్ల జమీందార్ కూడా అంతే, హీరో నాన్నగారే, బట్ హీరోని మొత్తం మార్చగలిగే శక్తి ఉన్న ఒక క్యారెక్టర్లో మీరు చేశారు కదా. మీరు రిజెక్ట్ చేయడము, సెలెక్ట్ చేయడం కూడా చేస్తుంటారా? అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే అండి, ఒక సినిమా హిట్ అయింది, అష్టాచెమ్మ హిట్ అయింది, ఆ తర్వాత నాకు చాలా ఆఫర్స్ సేమ్ అష్టాచెమ్మ క్యారెక్టర్ వస్తూ ఉండేవి. కానీ నాకు అది వెంటనే ఒక రకమైన అరే నాకు వద్దనిపిస్తుండేది. ఎందుకంటే ఏదైతే మ్యాజిక్ ఉందో దట్ కెనాట్ బి రీక్రియేటెడ్ అగైన్. అండ్ ఒకవేళ ఈ సినిమాకి వచ్చిన హిట్తో కానీ, ఈ సినిమాకి వచ్చిన పేరుతో కానీ 2-3 సినిమాలు ఆడినా కూడా దానికి కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అండ్ అది ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని కొత్తగా మీరు ఇన్వెంట్ చేసుకోవడానికి అవకాశం దొరకపోవచ్చు ఒకే ఇమేజ్లో ఇరుక్కుపోతే. సో ఫస్ట్లో యాక్చువల్లీ చాలా రిజెక్ట్ చేసేవాడిని. అండ్ ఈ మధ్యన అంత రిజెక్ట్ చేయాల్సిన అవసరం రావట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే పీపుల్ ఆర్ కమింగ్ టు మీ విత్ ఇంట్రెస్టింగ్ రోల్స్. అండ్ ఒకవేళ ఇంకోటి నాకు నౌ దట్ ఐ హ్యావ్ డన్ సో మెనీ రోల్స్ అనమాట, ఒక 2 రోల్స్ అటు ఇటు అయినా కూడా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ మచ్ టు లూజ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీ జీవితానికి దానికి ఎక్కువ మీ బ్రెడ్ అండ్ బటర్ ఏదంటే యాక్టింగ్ అని అనుకోవచ్చా? బ్రెడ్ అండ్ బటర్ అయితే యాక్టింగ్ అనుకోవచ్చు అండి ప్రస్తుతం. బట్ ఎవ్రీ టైమ్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఇట్స్ ఆల్ బిగ్ మనీ. whenever you're acting it's like pocket money. మీరు రచయితగా చాలా సినిమాలు చేశారు, గోల్కొండకి కూడా మీరే రాశారు అనుకుంటా. ఫస్ట్ డ్రాఫ్ట్ రాశాను గోల్కొండ హై స్కూల్. అది ఎలా, ఇప్పుడు అది వేరే వాళ్ళ డైరెక్షన్లో జరిగిందే కదా, ఎలాగ వచ్చింది మీకు రైటర్గా? నాకు రైటింగ్ ఆఫర్ వచ్చినప్పుడు మోహన్ కృష్ణ గారు లేరనమాట దాంట్లో. మోహన్ కృష్ణ గారికి, ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి వేరే సినిమా డిస్కషన్ ఏదో జరుగుతుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయించాలని, అష్టచెమ్మ ప్రొడ్యూసర్ ఆయన. నేను కూడా అప్పుడు రైటింగ్ చేస్తాను, కొంచెం రాయగలుగుతున్నాడు వీడు, అప్పటికే ఒక స్క్రిప్ట్ రాసి ఆయనకి కూడా చూపించా. ఆ మోహన్ కృష్ణ గారికి కూడా స్క్రిప్ట్ తెలుసు అనమాట. సో నేను డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఆయన టేబుల్ మీద ఉంది ఒకరోజు. సో ఆ స్క్రిప్ట్ మోహన్ కృష్ణ గారు చదివి ఇదైతే ఐ కెన్ టేక్ ఇట్ అప్ అని చెప్పి
అప్పుడు ఆయన దాన్ని రీరైట్ చేసుకుని ఆ సినిమా ఆయన చేశారనమాట. ఓకే. మీకు ఎలా అనిపిస్తుందండి? మీది ఏమో ఒక జానర్ కదా, మీరు ఇంతే మీ పరిధిలో మీరు గీసుకొని స్పష్టంగా కూర్చున్నారు. అది కానీ అపోజిట్ పర్సన్స్ ఎప్పుడైనా అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా నో చెప్తారు? అంటే మొహమాటం ఉన్నప్పుడు చెప్పడం అది కష్టం కదా, మీరు ఏ వేలో చెప్తుంటారు? యాక్చువల్లీ నాకు పరిధి లేదండి. ఓకే. ఏది అంటే లైక్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఇప్పుడు గత 1 yearలో నేను చేసిన పాత్రలన్నీ నెగిటివ్ పాత్రలే ఉన్నాయి. ఒక దాంట్లో అయితే వెరీ సీరియస్ రేపిస్ట్ పాత్ర కూడా వచ్చింది అనమాట. కానిస్టేబుల్ కనకల్లో కూడా మెయిన్ విలన్ మీరే కదా. నెగిటివ్ పాత్రే. సో అండ్ ఐమ్ హ్యావింగ్ ఫన్ డూయింగ్ ఇట్. ఎంత ఎక్స్ప్లోర్ చేసి మనం ఎంత ఎక్స్పాండ్ అవ్వగలిగితే అంత యాజ్ అన్ ఆర్టిస్ట్ విల్ బి సాటిస్ఫైడ్ అని నా నమ్మకం అనమాట. సో అలా పెరగాలనే ఉంటుంది, వెరైటీ పాత్రలు చేయాలనే ఉంటుంది. నేను కాని పాత్రలు ఇంకా చేయగలిగితే నాకు ఇంకా ఇష్టం. ఓకే. ఓకే. నేర్చుకుంటారా, తెలుసుకుంటారా? ఎలా దాన్ని మీరు ఎంజాయ్ చేసే విధానం ఏంటి? ఎంజాయ్ చేసే ఆ పాత్ర మనకు అర్థమైతేనండి. అంటే ఇప్పుడు ఒక జర్నీ చేస్తున్నాం అండ్ అందులో ద క్లోజెస్ట్ ఫ్రెండ్ యూ హ్యావ్ ఆన్ ద సెట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. అంతే. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మీ స్టాఫ్ అందరూ ఒక ఎత్తు అయితే మీరు ప్లే చేసే క్యారెక్టర్ ఒక ఎత్తు. సో మీరు ప్లే చేసే క్యారెక్టర్తో మీకు అత్యంత ఎంపతి కలిగింది అనుకోండి, ఐ థింక్ అది బాగున్నట్టే. మీలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, మీలో ఉన్న యాక్టర్ పనిచేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ని ఎక్కడ దాచిపెట్టుకుంటారు? నాలో ఉన్న డైరెక్టర్ని ఎక్కడ దాచిపెట్టుకుంటాను కాకుండా, నేను డైరెక్ట్ చేసేటప్పుడు నాలో ఉన్న డైరెక్టర్ని ఎక్కడ వెతికి పట్టుకుంటాను. ఇది పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక చూసే విధానం అండి అంతే. అది అంటే దీన్ని ఎలా చూడగలుగుతున్నారు అనేది ఆ స్క్రిప్ట్తో ట్రావెల్ చేసి ఆ స్క్రిప్ట్తో మనం చేస్తే మనకు ఒక దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. అలా అంతేగాని మనం అంత టైం ట్రావెల్ చేయకుండా మనం సెట్లోకి వెళ్ళి ఇది అలా కాదు, ఇది ఇలా ఉండాలని ఆ ఒపీనియన్స్ రావడానికి అసలు ఆస్కారమే ఉండదు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేస్తారా మీరు? అంటే కొన్నిసార్లు కొలాబరేటివ్గా ఉంటారు డైరెక్టర్స్. అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఉన్నారనుకోండి, ఆయన ముందు రోజు మొన్న సారంగపాణి జాతకం చేసేటప్పుడు స్క్రిప్ట్ రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని స్క్రిప్ట్ అంతా బ్రేక్ డౌన్ చేసుకుని ఇది ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, సబ్ టెక్స్ట్ ఏంటని ఆ క్యారెక్టర్ని కొంచెం అర్థం చేసుకుని ఇద్దరికీ వస్తుంది అది. అంటే జస్ట్ బికాజ్ డైరెక్టర్ అయినంత మాత్రాన నాకు 100% దాని మీద నాలెడ్జ్ ఉంటుందని లేదు. అలాగే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్తో కొలాబరేట్ చేసినప్పుడు కూడా అందులో నాకు కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో కొలాబరేటివ్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కొలాబరేటివ్గా లేదంటే అది నా డ్యూటీ హౌ టు ఫిట్ ఇన్ టు దట్ అనేది నా ఇంటర్నల్ హోంవర్క్ నేను చేసుకోవాలి తప్పితే అది ఇది ఇలాగే ఉండాలని రూల్ అయితే ఏం పెట్టారు. అంటే మీరు ఎలా ఇప్పుడు ఆ సినిమా అయినా మరొకటైనా కథ అంతా ఇప్పుడు 2 రకాలు ఉంటారు యాక్టర్స్. నా క్యారెక్టర్ మట్టుకు ఏంటి అని అడిగేవాళ్ళు, కథ అంతా ఏంటి దాన్ని బట్టి నేను ఇన్వాల్వ్ అవుతాను. మీరు ఎలా కథ అంతా వింటారా? అలాగా అందరూ చెప్పరండి. మోహన్ కృష్ణ గారు చెప్తారు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చేస్తారు యాక్చువల్లీ. సో అటువంటి దీంట్లో మనకి ఈజీ అవుతుంది బేసికలీ. సో నాకు తెలిసి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైనా బాగుండాలంటే ఆ కథతో నటుడు ఎంత అంటే సినిమా షూటింగ్ అవ్వకముందు కానీ ఎంత టైం స్పెండ్ చేసాడన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా చదవగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేటట్టు ఎవరు ఉండరండి. ఫస్ట్ నటుడు అనేవాడు చాలా లేజీగా ఉంటాడు, వాడికి అబ్బా ఇది ఎవడు చేస్తాడన్న టైప్లో మెల్లిమెల్లిగా దాని మీద ఒక ప్రేమ పుట్టడానికి టైం పడుతుంది. సో అంత టైం దొరికితే అదృష్టం, టైం దొరకకపోతే ఓకే. కొన్నిసార్లు అన్హ్యాపీగా చేసి అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అని తెలిసిన కూడా ఉంటుంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు థియేటర్ ఆర్ట్స్లో కూడా చేస్తారు కదా అక్కడ వేరే కంట్రీస్లో. ఎక్కడికి ఇప్పుడు ఇక్కడ మనకి సురభి లాంటి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. బట్ అక్కడ వాళ్ళకి చాలా ఆదరణ ఉంటుంది. థియేటర్ ఆర్ట్స్ అదంతా ఒక మంచి క్రేజీ లాగా ఉంటుంది కదా. అక్కడ దానికి ఇక్కడ దానికి యాక్టింగ్లో మీరు చూసిన తేడా ఏంటి? అంటే ఐ మైట్ బి రాంగ్ అండి. కాకపోతే మన థియేటర్ కానీ మన యాక్టింగ్ స్టైల్ కానీ ఎప్పుడూ కనిపించే దాంతోనే ఉంటుంది. వాట్ కెన్ యూ సీ, దాన్ని ఎట్లా మనం మ్యానిపులేట్ చేసి కానీ దాన్ని ఎలా చేంజ్ చేసి మనం కన్వే చేయాలనుకున్నది ఎలా కన్వే చేస్తున్నాం అన్నది మన స్టైల్. అక్కడ యూజువల్లీ హౌ ట్రూత్ఫుల్ ఆర్ యూ వైల్ యూర్ డూయింగ్ దిస్ అనేది మీరు చేస్తున్న పాత్ర మీకు నిజం అని అనిపిస్తుందా లేదా అన్నది ఆ ట్రూత్ఫుల్నెస్ని నేను అక్కడ చూసాను. 2 డిఫరెంట్ స్టైల్స్ అండి. నా ఉద్దేశం ఇది. కాకపోతే నేను ఇక్కడ
అంత డీప్గా అయితే ఎక్స్ప్లోర్ చేయలే. నాకు యాక్టింగ్ టీచర్స్, ఇందాక ఒక డైరెక్టర్ పేరు చెప్పాను, బాలా గారు అని, ఆయన ప్రిడామినెంట్లీ యాక్టర్ అనమాట. సో ఆయన నాట్యశాస్త్రం గురించి దాని గురించి చెప్తూ ఉంటారు, నాట్యశాస్త్రంలో ఎలా ఉంది, ఇవన్నీ ఉన్నాయనేది. కానీ దాన్ని ఎప్పుడు నేను అధ్యయనంగా చేయలేదన్నమాట. సో నాకు బహుశా అంతరం. నాలెడ్జ్ని మొత్తం తీసేసుకొని లాగేసుకోవాలి, స్ట్రా వేసుకొని జుర్రేసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, నాకు ఇదంతా వర్కౌట్ కాదు, చదవలేను, కానీ నాకు ఇమీడియట్గా కొంచెం నాలెడ్జ్ అలా రాదండి. అలా రాదు. ఎందుకంటే మీరు ఏదైతే ఆర్జించాలనుకుంటున్నారో డైరెక్ట్లీ మీరు ఎంత ప్యాషనేట్ దాన్ని బట్టి దాని మీద ఉన్నారో దానివల్లే వస్తుంది. నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఐ వాజ్ బర్నింగ్ టు లెర్న్ అనమాట. ఎలా రాయాలి, ఏంటి రాయాలి, ఏం రాయాలని స్క్రీన్ ప్లేలు చదవమంటూ ఉండేవారు. స్క్రీన్ ప్లే చదివితే ఒక్కొక్క స్క్రీన్ ప్లేకి $30 ఫీజు ఇస్తూ ఉండేవారు అనమాట. అప్పట్లో చదివి ఒపీనియన్ చెప్తూ ఉండాలి. $30 కోసం కాకుండా స్క్రీన్ ప్లే చదవాలి 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 అని చెప్పి మనకు ఒకవేళ ఎవరు స్క్రీన్ ప్లే ఇవ్వకపోతే ఆల్రెడీ తీసిన సినిమాలు ఉంటాయి కదా, గాడ్ ఫాదర్ అవన్నీ. సో ఆ దాహం ఉండేది. ఆ దాహం ఉంటే మనకి అన్ని చాలా అవెన్యూస్ ఉంటాయి నేర్చుకోవడానికి. అది ఆగిపోయింది అనుకోండి, మీ పక్కన ఎవరున్నా మనకేం రాదు, అమృతం రాదు, మనకి రాదు. అండ్ మీరు స్క్రీన్ రైటింగ్, నేను ఒకరి దగ్గర విన్నది ఏంటంటే, ఒకప్పుడు లెఫ్ట్లో ఇది రాయాలి యాక్షన్ పార్ట్, రైట్లో డైలాగ్, ఇలా. ఇప్పుడు అదంతా మారిపోయిందమ్మా, ఒకే పేజీలో కొట్టిచ్చేస్తున్నారు అని అన్నారు. ఎలా అంటే స్క్రీన్ రైటింగ్లో వచ్చిన చేంజెస్ ఏంటి? మీరు ఇండస్ట్రీకి 2007 ఐ థింక్ మీరు వచ్చింది, అప్పటికిప్పటికి మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఏం చేంజ్ కాలేదండి. అంటే లెఫ్ట్లో రాయాలి, రైట్లో రాయాలి, ఇవన్నీ అంటే దే డోంట్ మ్యాటర్. అల్టిమేట్లీ స్క్రీన్ మీద కనిపించేది ఏంటి అన్నదే ఇట్ మ్యాటర్స్ అనమాట. అండ్ మొత్తం సినిమా మారింది, అంటే కొత్త కొత్త ఎక్విప్మెంట్ వచ్చాయి, మేకింగ్ స్టైల్ మారిపోయింది, చాలా మారాయి. కానీ రైటింగ్ మాత్రం ఏదైతే 1940s 1950s క్లాసికల్ సినిమాని ఏదైతే ప్రిన్సిపల్స్ అప్లై చేశారో అది, ఎందుకంటే రైటింగ్ ఇస్ ఆల్ అబౌట్ హ్యూమన్ నేచర్, మనిషి యొక్క కోరికలు, దానికి వచ్చే అడ్డంకులు, దాని మీద డ్రామా డిపెండ్ అయి ఉంటుంది. అది ఇప్పటికీ నాకు తెలిసి గోల్డ్ స్టాండర్డ్ అవి అనిపిస్తూ ఉంటుంది. అవతార్ 2 ప్రపంచం అంతా పిచ్చెక్కిపోయిన సినిమా. దానికి తెలుగులో డబ్బింగ్ డైలాగ్స్ రాసిందంతా మీరే. ఏది తలకెక్కదా అండి మీకు? ఇది నేను ఇది చేసా, ఇది నేను రాసా, అట్లాంటివి ఇక్కడికి ఎక్కదా తలకి? నాకే ఎక్కితే ఒరిజినల్ రాసిన వాడికి ఎంత ఎక్కాలి. నాకేమనిపించిందంటే అండి, ఫస్ట్ పెద్దగా క్రియేటివ్గా అనిపించలా. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు రాసిన డైలాగులకి మనం రాయాలంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి కదా దానికి. కానీ ఒకరోజు ఊహలు గుసగుసలాడే హిందీలో డబ్ అయిన వర్షను యూట్యూబ్లో ఉంది, అది చూసా. అది చూస్తే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నా భాషకి అంత ఈక్వల్గా ఫిట్ అవ్వడానికి వాడి భాషను సైతం సగం సగం త్యాగం చేస్తూ, తప్పులు మాట్లాడిస్తూ, కరెక్ట్ హిందీ కాకపోయినా అక్కడ జోక్ పండించాలని, కరెక్ట్ అంటే కొంచెం భాషలో కూడా కాంప్రమైజ్ అయ్యి నా విజన్కి ఫిట్ అవ్వాలని ఒకటి ప్రయత్నిస్తుంటే అది నాకు ఎంతో అది నచ్చింది యాక్చువల్లీ. అండ్ నేను రాసినా కూడా వేరే వాడి భాషకి, అంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఫిట్ ఇన్ టు హిస్ విజన్, కాబట్టి అందులో కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అప్పట్లో. ఓకే. కానీ అది మీరు అన్నట్టుగా సేమ్ ఆల్రెడీ రాసిరే, కానీ మీదంటూ ఒక ఉంచాలి కదా, మీ దాకా ఎలా వచ్చింది? బ్రహ్మాస్త్ర రాసా ఫస్ట్. అండ్ అదే ప్రొడక్షన్ హౌస్ డిస్నీ మళ్ళీ అవతార్ చేసినప్పుడు మళ్ళీ అవతార్ కూడా అడిగారు అనమాట. అంటే అవసరాల శ్రీనివాస్ గారు డబ్బింగ్ సినిమాలకి అప్ట్ అన్నట్టు ఏదన్నా మీరు మ్యానిపులేట్ చేసేసారా వాళ్ళని? అట్లా కాదు, బ్రహ్మాస్త్ర రాసినప్పుడు అడిగింది ఏంటంటే, కొంచెం డబ్బింగ్ సినిమాలు తెలుగు సినిమాల్లో ఉండవు కదండి. సో ఆ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు సౌండ్ ఎలా తెప్పించగలం అని వాళ్ళు కూడా చేసే ప్రయత్నంలో బ్రహ్మాస్త్ర నా దగ్గరికి వచ్చిందనమాట. అండ్ దానికి వచ్చిన రివ్యూలు కూడా స్ట్రైట్ సినిమా లాగే ఉంది, లాంగ్వేజ్ సౌండింగ్ అన్నారు. అండ్ ఆ విధంగా అవతార్ 2 కూడా వచ్చింది. ఇంకొన్ని ముచ్చట్లు ఉన్నాయి మీతో పెట్టడానికి, బట్ ఇలాపుగా మరొక బ్రేక్ తీసుకుందాం. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం తీసుకుందాం. సార్, పెద్ద సినిమా, చిన్న సినిమా, ఓటీటీ, షార్ట్ ఫిల్మ్స్ ఈ పరిధిలో చెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో అయితే మరీ అసలు అన్నీ కలిసిపోయాయి ఒక రకంగా. మీరు ఓటీటీలకు, వెబ్ సిరీస్లకు కూడా చేశారు. కాంతం కనకం, పిట్టకథలు, వీటికి రాశారు, యాక్ట్ చేశారు. మీరు ఎట్లా చూస్తారు అంటే, ఒక మహానటి, ఒక కల్కి, ఒక వెబ్ సిరీస్, ఒక ఓటీటీ, ఇవన్నీ కూడా మీ దాకా వస్తున్నాయంటే మీరేదో తెలియకుండానే
ఏదో వైబ్రేషన్స్ పంపిస్తారు. అవసరం శ్రీనివాస్ ఏదైనా చేస్తారు, ఆయన దగ్గర భేషజాలు ఉండవనో. ఇది ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు? ఇది చాలా టఫ్ టాస్క్ అంటారు కదా ఇండస్ట్రీలో. యాక్చువల్లీ నేను ఇందులో కొంచెం వెనకబడే ఉన్నానండి. ఇంకా మీరు వెనకబడే ఉన్నాను. కాకపోతే లక్కీలీ ఫస్ట్ సినిమా నేను చేసింది పెద్ద హిట్. అలాగేవో నేను చేసిన కొన్ని పెద్ద హిట్లు ఉండడంతో వస్తున్నాయి. అండ్ అంతే తప్ప నాకు పిఆర్ టీమ్ కానీ లేకపోతే నేను పిఆర్ చేయడం కానీ ఇలాంటివి కొంచెం లేవు. కొంచెం కూడా అడాప్ట్ చేసుకోవట్లేదా పిఆర్ ఇప్పుడంతా? అదే లేదండి, ఐ ఫీల్ ఫేక్ వెన్ ఐ డూ ఇట్. ఓకే, పాటల్ని ప్రమోట్ చేసి యూట్యూబ్లో పుష్ చేయడాలు. సినిమా చేసినప్పుడు చేస్తాం అండ్ అంతవరకు. కథాసుధ ఎలా? కథాసుధ నాకు డైరెక్టర్ గారే చేద్దామని అన్నారు అనమాట. సో అండ్ నాకు ఐ ఆల్సో రెస్పెక్ట్ లైక్ ఈటీవీ కూడా నాకు ఆల్మోస్ట్ లైక్ మంచి స్టాండర్డ్స్. అది న్యూస్ రీడింగ్ కూడా ఇప్పట్లో డీడీ ఎలా ఉండేదో ఆ టైప్ వాల్యూస్తోనే అది కూడా వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ నాకు చేద్దాం అనిపించింది అనమాట. మీరు బాగా ఇష్టంగా చూసే సినిమాలు వరల్డ్ మూవీస్లో కొంతమందికి ఏమో మలయాళం మూవీస్ ఇష్టం స్లోగా ఉన్నా, కొంతమంది వేరే వెస్ట్రన్ కంట్రీస్లో మీకు అలా ఎక్కువగా చూసింది, ఆశ్చర్యపోయింది, వావ్ ఎట్లా చేస్తున్నారు అనిపించే మూవీస్ అంటే ఎక్కడ ఎక్కువ ఇష్టపడతారు? ఫస్ట్ నేను పెరిగింది తెలుగు సినిమాల మీదేనండి. నాకు జంధ్యాల గారి సినిమాలు, బాపు గారి సినిమాలు బాగా ఇష్టం. విశ్వనాథ్ గారి సినిమాలు చిన్నప్పుడు అంత చూడలేదు, ఎందుకంటే అంత క్లాసికల్ డ్యాన్స్ కానీ అంత క్లాసికల్ సింగింగ్ కానీ చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా అనిపించవు. కానీ ఒకరోజు శంకరాభరణం సినిమా టీవీలో వస్తుంటే డ్రామా వాజ్ సో గ్రిప్పింగ్, అది కూర్చొని చూస్తాను అనమాట. అండ్ హిందీలోకి వెళ్తే నాకు రిషికేష్ ముఖర్జీ, బాసు చటర్జీ, బాసు భట్టాచార్జీ, నాకు ఈ ముగ్గురు చాలా ఇష్టం. అండ్ యూఎస్ వెళ్ళిన తర్వాత నుంచి హాలీవుడ్ సినిమాలు మొదలుపెట్టాను. ఆ తర్వాత కొంచెం నాకు ఇరానియన్ సినిమాలు అంటే దే హ్యావ్ సో మచ్ పెయిన్ ఇన్ దేర్ లైఫ్. నాకు ఆ పెయిన్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా నచ్చిందండి ఇరానియన్ సినిమాలు. మీరేమైనా మారారా ఈ సినిమాల ఇంపాక్ట్ అంతా మీ మీద పడ్డ తర్వాత? 20 ఏళ్ల క్రితం అవసరాల శ్రీనివాస్ డెఫినెట్లీ మారాను. అది సినిమాల వల్ల మారానో లేకపోతే 20 ఏళ్ల వల్ల మారానో తెలియదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఏమవుతావు నువ్వు, ఏం చదువుకున్నావు, రైటర్వా, డైరెక్టర్వా, యాక్టర్వా, అసలు ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు ముందు పెట్టలే? అంటే పెట్టలేదండి. ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉంటుంది డెఫినెట్గా. నాకు కూడా ఉంది, ఇప్పటికీ ఉంది. కాకపోతే క్లారిటీ ఎవరికి లేదన్న విషయం కూడా తెలిసిందనమాట. నాకు కన్ఫ్యూజన్ ఉంది ఓకే, కానీ ఎవరికి క్లారిటీ లేదు. ఎంతమంది మీరు ఫ్యామిలీ అంతా? నేను, అమ్మ, నాన్న ఉన్నాం. అన్నయ్య యుఎస్లో ఉన్నాడు వదిన పిల్లలతోటి. అండ్ బామ్మగారు, బాబాయిలు, అత్తలు. మీ ఇద్దరు అబ్బాయిలు అయితే మీ ఇద్దరు. అన్న ఏమనేవారు అంటే? మోస్ట్లీ అన్న సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఇట్లాంటి విషయాల్లో. రివర్స్ కానీ లవింగ్ రివర్స్ అనమాట. ఎలా ఎలా ఎలా? నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మా అన్నయ్యే. అండ్ నేను ఏం చదవాలన్నా లేకపోతే నేను ఆ డెసిషన్స్ అన్ని మా అన్నయ్య తీసుకుంటుండేవాడు. తమ్ముడిని అక్కడ చేర్పించండి, తమ్ముడిని ఇక్కడ చేర్పించండి అని. నాకు కూడా పెద్ద తెలిసేది కాదు. సో అన్నయ్య చెప్పింది కరెక్ట్ అనే టైప్లో నేను ఫాలో అవుతూ ఉండేవాడిని అనమాట. సో యూఎస్కి వెళ్ళింది అలాగేనా? యూఎస్ వెళ్ళింది అలాగే. ఏం చేద్దామని వెళ్ళారు చెప్పరా ఫస్ట్? ఆ తర్వాత ఏదో చేశారు. ఏం చేద్దామని వెళ్ళాను నాకు తెలియదు. అర్జెంటుగా మాత్రం బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ కంటే అక్కడికి వెళ్ళడం బెటర్ అనిపించింది. ఏదో జాబ్ కూడా చేశాను అనుకుంటా కదా మధ్య కొన్ని రోజులు. ఎట్లా చేశారు, ఏం చేశారండి? నేను లాస్ట్ 2 years ఆఫ్ మై లైఫ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో న్యూక్లియర్ రియాక్టర్స్ చేసేవాళ్ళు, ప్లాస్మా రియాక్టర్స్ అనమాట. దాంట్లో మెకానికల్ డిజైన్ ఇంజనీర్గా చేశానండి. ఎన్ని రోజులకు బోర్ వచ్చింది మీకు? బోర్ ఏ రాలా. అంటే ఇఫ్ ఐ వర్ టు కంటిన్యూ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ అది. ఎందుకంటే అదా 2010లో వదిలేసానండి. అదేలా మీరు సినిమాకి వచ్చింది ఎప్పుడు? 2008లో అష్టాచమ్మ చేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఓ గాడ్, అవునా? అప్పుడు జాబ్ కంటిన్యూ చేసి 2010లో మళ్ళీ వంశీ గారు పిలవడంతో జాబ్ వదిలేసి వచ్చాను. అష్టాచమ్మ ఎక్స్పీరియన్సెస్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మాతో షేర్ చేస్తాను. అష్టాచమ్మ ఫస్ట్ నా డెమో రీల్ ఒకటి పంపించాను ఆయనకి. అక్కడ చేసింది. దానికి ఆయన వెంటనే నా ఈమెయిల్కి రెస్పాండ్ అయ్యారు. నాకు అర్థమైపోయింది ఈయనకి నచ్చేసింది డెమో రీల్, నేను మనకి ఇచ్చేస్తున్నారు పాత్ర అంటే. నాకు అప్పుడే ఇంటర్న్షిప్ మొదలైందనమాట, మాస్టర్స్ ఫినిష్ అయ్యి. మొదలైతే నాకు సంవత్సరానికి 15 days హాలిడేస్ ఉంటాయి. 7 days ఏమో ఆల్రెడీ అప్పటికి అయిపోయాయి, ఇంకా 7 days ఉన్నాయి. ఈయన ఆఫర్ ఇచ్చినాడు, నాకేమో 7 daysకి హాలిడేస్ రావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.
అని నేను ఆఫర్ వదిలేసుకున్నా. మోహన్ కృష్ణ గారికి నేను యాక్టింగ్ చేయనండి, కాకపోతే నేను ఒక 7 days అటు ఇటు సిక్ లీవ్ కలుపుకుని ఒక 15 days వస్తాను, నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటాను, అందులో మీరే మొత్తం ఆప్షన్స్ అన్ని మీరే 15 రోజులు నేను మీతో సెట్లో ఉండి నేను చూస్తాను, ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వరా అంటే, లేదు లేదు నేను న్యూయార్క్ వస్తున్నాను, నన్ను న్యూయార్క్లో కలవాలని చెప్పి అలా కలిసి అలా ఓకే అయిందనమాట అది. ఓకే, లేకపోతే ఆఫర్ నాకు వద్దని చెప్పేసింది ఆఫర్. ఓ గాడ్, నిజంగా చూడండి, మనం ఒకటి అనుకుంటే మనకు ఒకటి రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా బలంగా. మీరు ఇంద్రగంట గారికి జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకోవాలి, మేమంతా కూడా చెప్పుకోవాలి మిమ్మల్ని పరిచయం చేసినందుకు. సెట్ ఎలా ఎంజాయ్ చేశారు, హాలిడేస్ ఎలా వర్కౌట్ చేసుకున్నారు? ఆ జాబ్ వదిలేసాను. ఓ, అంటే మీరు మళ్ళీ కొత్త జాబ్ వెతుక్కున్నారా? కొత్త జాబ్ వెతుక్కున్నా, అది పెద్ద కథలేండి. యాక్చువల్లీ ఏమైందంటే ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జాబ్ చేస్తూ చేయాలని కోరిక ఉండేదన్నమాట. ఎప్పటి నుంచో అప్లై చేస్తూ ఉండేవాడిని. ఆ జాబ్ ఫిల్ అయిపోయింది, సారీ అని చెప్పారు, ఇంక వదిలేశారు. అప్పుడు మోహన్ కృష్ణ గారు ఏమో న్యూయార్క్ వస్తున్నాను ఒకసారి కలుస్తావా అంటే, ఎలాగో హాలిడేస్ లేవు ఇప్పుడు, న్యూయార్క్ అంటే ఫ్లైట్ టికెట్లు హోటల్స్ ఇవన్నీ మన వల్ల కాదని చెప్పి లైట్ తీసుకుంటే, మోహన్ కృష్ణ గారు ఏ రోజైతే వస్తున్నారో, ప్రిన్స్టన్ అంటే ఆల్మోస్ట్ న్యూయార్క్ పక్కనే ఉంటుంది అనమాట, అదే రోజు ఇంటర్వ్యూకి మళ్ళీ ఆ జాబ్ ఓపెన్ అయింది, మీరు ఇంటర్వ్యూకి వస్తారా అని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచారు. సో ముందు రోజు మోహన్ కృష్ణ గారిని కలిసి డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూ అయింది. ఇండియా వచ్చేసాను వారం రోజులు బ్రేక్ తీసుకుని. అప్పుడు ఆయన జాబ్ వచ్చిందని ఈమెయిల్ వచ్చిందనమాట. అది నేను ఒక 2 months తర్వాత జాయిన్ అవుతానని ఏదో అలా మేనేజ్ చేసి అలా చేశాను. అండ్ మీరు అప్పటికే నేర్చుకున్నారు థియేటర్ ఆర్ట్స్ అవి ఇవి. మీరు యాక్టర్గా ఉన్నారు కానీ డైరెక్టర్గా 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేసే ఒక ఫస్ట్ అవకాశం కదా, మీ క్యూరియాసిటీ, మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? చాలా ఫన్ ఫిల్మ్ అండి అది. ఇప్పటికీ మేకింగ్ వీడియోలు చూస్తుంటే సిగ్గేస్తూ ఉంటుంది అనమాట. అయిన దానికి కాని దానికి పిచ్చేవాళ్ళు అందరూ, నేను, నాని, మోహన్ కృష్ణ గారు, స్వాతి, కళ్యాణి మాలిక్ గారు సెట్లో పిచ్చివాళ్ళల్లో ఉంటూ ప్రతి పిచ్చి జోకులకి రోజంతా నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం. నాని గారితో పరిచయం ఎలా ఉంది? మీరు ఆ తర్వాత మళ్ళీ చేశారు ఆయనతో అష్టచమ్మ తర్వాత? పిల్ల జమీందార్ చేశాను. అప్పట్లో యాక్చువల్లీ చాలా ప్యాషనెట్గా ఉండేవాడు. మొన్న కూడా అనుకుంటున్నా, మొన్న ఆయా షేర్ పాట రిలీజ్ అయినప్పుడు అంటే నాకు నిజంగా చెప్పాలంటే డిజిల్యూషన్ అయిపోతాం కదా కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి. మనం అనుకుని వచ్చింది తర్వాత మెల్లిమెల్లిగా ఇట్ బికమ్స్ యువర్ లైఫ్, కాబట్టి అంత గ్లామరస్గా మీకు అనిపించవచ్చు, కానీ ద కైండ్ ఆఫ్ లవ్ పీపుల్ హ్యావ్ ఫర్ హిమ్, నాకు ఇంకా కొంచెం మ్యాజిక్ ఆఫ్ సినిమా మీద మళ్ళీ ఫేత్ రెస్టోర్ అవుతూ ఉంటుంది అనమాట చూసినప్పుడల్లా. అండ్ అప్పుడు అనుకున్నా, నిజంగా ఒకవేళ నాని నీకు పర్సనల్గా తెలిసి ఉండకపోతే హౌ డు యూ రియాక్ట్ టు దిస్ అనిపించింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు కూడా నాకు ముందు పరిచయం లేని వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు అవుతూ ఉంటారు, కానీ అందులో పెద్ద మనకి పర్సనల్గా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది అంత పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఉండదు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ దెర్ ఇస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఐ నో దట్ ఫెనామినన్ అనిపిస్తుంటుంది. ఇంటర్వ్యూలో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది, చాలా ఈజీ ఫన్నీగా ఉంటుంది, మన దూరదర్శన్ స్టైల్లో ఉండే ర్యాపిడ్ ఫైర్ అది. సార్, రచన, దర్శకత్వం, యాక్టింగ్, ఎక్కువగా ఇది నాది, ఇది నా క్రాఫ్ట్ అనిపించేది ఏది? మూడింట్లో రచన. జీవితానికి మీరు ఇచ్చే డెఫినేషన్? లైఫ్. అద్భుతమైన డెఫినేషన్ ఇది. తెలుగు, ఇంగ్లీష్లో ఎక్కువగా చదివే సాహిత్యం ఏది? తెలుగు సాహిత్యం చదువుతారా, ఇంగ్లీష్? ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉంటే ప్రపంచం బాగుంటుంది అనిపిస్తుంది? ప్రేమ. ఏకాంతం, సమూహం, ఈ రెండింటిలో ఏది ఇష్టపడతారు? సమూహంలో ఏకాంతం. అది యోగి స్థితి. ఎక్స్ట్రీమ్ ఎమోషన్, అది బాధ అయినా ఆనందమైనా ఏదైనా ఎట్లా రియాక్ట్ అవుతారు? అరుస్తారా, ఓపెన్ అవుతారా, సైలెంట్గా ఉంటారా? అసలు ఎక్స్ట్రీమ్ అంటేనే పిచ్చి నా ఫీలింగ్. అది మన కంట్రోల్లో ఉండదుగా. ఉంటుందండి. ఉంటుందా? నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న రాసి ఫేస్బుక్లో పెడుతూ ఉంటాం సేయింగ్స్ లాంటిది. ఒకటి ఏంటంటే, పిచ్చి ప్రేమ అంటే ప్రేమ అనుకునేరు, కాదు పిచ్చి. అలాగే పిచ్చి కోపం కూడా కోపం కాదు, పిచ్చి. పిచ్చితో పిచ్చి అనేది ఏది యాడ్జెక్టివ్గా వచ్చినా అది పిచ్చే తప్ప ఎమోషన్ కాదు. ఇది ఒక ఇంగ్లీష్ గ్రామర్ లాగా కూడా ఉంది. ఇది వచ్చినప్పుడు ఇది ఇట్లాగే వాడాలంటారు, పిచ్చితో ఏది వచ్చినా పిచ్చి. బాగుందండి, నాకు బాగా నచ్చింది ఇది. ఒకరోజు సాహిత్యం, సంగీతం, ఈ రెండింట్లో మీకు ఒక రోజు ఉంది, ఈ రెండింట్లో ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి, ఆ రోజంతా అదే మీతో ఉంటుందంటే ఏది చేసుకుంటారు? ఏది లేకుంటే ఉండలేరు? సాహిత్యం. సాహిత్యం. మీకు చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి?
అని ఎట్టనకండి. చామదుంపల కూరేమో. ఓ, ముద్దపప్పు, సాంబారు, నెయ్యి ఇట్లాంటివి చెప్తారనుకున్నా. అన్నీ ఓకే. అన్నీ ఓకే కదా, ఫుల్ ఫుడీయా మీరు? కాదు, బట్ నాకు ఫుడ్ అంటే నా ఉద్దేశం తొందరగా అయిపోయేదే ఫుడ్. ఆహారం చాలా మితంగా. దాని గురించి తొందరగా పక్కన పెట్టేసి వేరే పనులు చేసుకోవాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవసరాల శ్రీనివాస్ గారు. మీరు యూఎస్లో ఉన్నారు, బట్ మీ భాష, మీ మాట తీరు, మీ సినిమాలు అచ్చమైన తెలుగుదనాన్ని మంచిగా అట్లాగే ఉంచుతున్నాయి, కాపాడుతున్నాయి. మీరు ఇట్లాంటి సినిమాలు, మరిన్ని సినిమాలు, మీరు కొత్తదనాన్ని మీ డైరెక్షన్లో రావాలి, మీరు మంచి మంచి క్యారెక్టర్స్లో యాక్ట్ చేయాలి, అద్భుతమైన రచనలు చేయాలి అని మనస్ఫూర్తిగా మా దూరదర్శన్ టీం నుంచి, ప్రేక్షకుల నుంచి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్లీ ఈరోజు మీతో 1 hour ఇట్లా కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.